అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం ప్రోగ్రాంకు స్వాగతం. ఈరోజు టాపిక్ ఎజూస్పర్మియా. ఎజూస్పర్మియా అంటే వీర్య కణాలు అస్సలు లేకపోవడం, సున్నా కణాలు ఉండడం. ఇలాంటి వారికి పిల్లలు పుట్టే అవకాశం ఉందా? అవును, తప్పకుండా. వీర్య కణాలు బయటకు వచ్చే వీర్య కణాలు సున్నా అయినా 60% మంది పేషెంట్స్లో పిల్లలు పుట్టే అవకాశం ఉంది. అంటే కణాలు బయటికి రాలేనంత అతి తక్కువగా ఉత్పత్తి అవుతూ ఉంటాయి. అవి లోపల టెస్టిస్ బీజంలోనే ఉండిపోతాయి. వాటిని బయటికి తీసి టెక్నిక్స్ ద్వారా పిల్లలు పుట్టించుకునే అవకాశం ఉంది. ఎజూస్పర్మియాకు ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, ఉత్పత్తి లోపం, అసలు ఉత్పత్తియే లేకపోవడం. రెండవది అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అని అంటాం. అంటే కణాలు ఉత్పత్తి అవుతున్నాయి కానీ వచ్చే దారిలో ఎక్కడో బ్లాక్ ఉంటుంది. ఈ రెండిటిని ఫస్ట్ మనం డయాగ్నోస్ చేయాలి, ఐడెంటిఫై చేసి దాని రెండిటి ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది. నాన్ అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా అంటే బ్లాక్ లేకపోయినా కణాలు రాకపోవడం. ఇది ప్రధానంగా ఉత్పత్తిలో ప్రాబ్లం. అలాంటప్పుడు కూడా 50 నుండి 60% మంది పురుషులలో టెస్టిస్ లోపల, బీజాల లోపల కణాలు ఉండే అవకాశం ఉంది. దీన్ని టీసే అనే టెక్నిక్ ద్వారా మత్తిచ్చి బీజాల్లో నుండి కణాలు బయటికి తీసి IVF ICSI అనే ప్రొసీజర్ ద్వారా తమ సొంత కణాలతో స్వంత జెనెటిక్ పిల్లలను పుట్టించుకునే అవకాశం ఉంది. ఇక రెండవది అబ్స్ట్రక్టివ్ ఎజూస్పర్మియా. కణాలు ఉత్పత్తి అవుతున్నాయి కానీ వచ్చే దారిలో ఎక్కడో బ్లాక్. దీనికి తగిన టెస్టులు చేసి ఎక్కడ బ్లాక్ ఉందో ఐడెంటిఫై చేసి ఆ బ్లాక్ని సర్జరీ ద్వారా రెక్టిఫై చేసి సరిచేసి తర్వాత న్యాచురల్గా పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కానీ ఈ సర్జరీస్ సక్సెస్ రేట్ 50% మాత్రమే. ఎందుకంటే ఆ వచ్చే దారి నాళాలు చాలా చిన్నగా ఉంటాయి, వెంట్రుక అంత సైజులో ఉంటాయి. వాటి సక్సెస్ రేట్ 50%. ఒకవేళ ఆ సర్జరీ ఫెయిల్ అయితే అలాంటి వాళ్ళు తప్పకుండా IVF ICSI ద్వారా వాళ్ళకి 100% పిల్లలు పుట్టే అవకాశం ఉంది. కాబట్టి ఎజూస్పర్మియా అస్సలు 0 కణాలు ఉన్నప్పటికీ కూడా ఈరోజు ఉన్న టెక్నాలజీతో దాదాపు 75-80% మందికి పిల్లలు పుట్టే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.